తిరుమల శ్రీవారి ఆలయ భద్రత క్రమేపీ నేతి బీరకాయ చందంగా తయారైంది. ఇటీవల బుద్ధగయ ఆలయాల్లో పేలుళ్లు సంభవించిన తీతీదిలో మాత్రం భద్రత కట్టుదిట్టం చేసే విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఆలయ మాడవీధుల చుట్టూ తిరుమలకు వెలుపల రెండంచెల్లో కంచె నిర్మించాలన్న ప్రతిపాదన ముందుకు సాగట్లేదు. ఇంకా కాలినడక మార్గాలు, వాహనాలు వచ్చే కనుమ రహదారుల్లో భద్రతాపరంగా లోపాలున్నాయి. కలియుగ వైకుంఠంగా బాసిల్లే తిరుమలకు దేశం నలుమూలల నుంచి రోజూ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. విదేశాల నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చే వారి సంఖ్య తక్కువేమీ కాదు. ప్రముఖులు కూడా వైకుంఠపతి దర్శనానికి వస్తుంటారు. దేశంలోనే నిత్యం అత్యంత రద్దీగా ఉండే పవిత్ర పుణ్యక్షేత్రంలో దేవునికి, ఆపై ఇక్కడికి వచ్చే భక్తులకు భద్రత కరువైంది. అలిపిరి టోల్గేట్ వద్ద వాహనాల్లో వచ్చిపోయే వారిని సిబ్బంది తనిఖీ చేసేవారు. రాను రాను అది మొక్కుబడి తంతుగా తయారైంది. బస్సుల్లో, వాహనాల్లోనూ కొద్దిమంది ఉన్నా పట్టించుకోవట్లేదు. ఎవరైనా సిబ్బంది అని చెప్పగానే కనీసం గుర్తింపు కార్డును కూడా చూడకుండానే వదిలేస్తున్నారు. కొండపైకి కాలినడకన చేరుకునేందుకు 2 మార్గాలున్నాయి. మెట్లదారి ఆరంభం నుంచి శ్రీవారి సన్నిధి చేరుకునే వరకు మధ్యలో భద్రతా సిబ్బంది ఒక్కరంటే ఒక్కరు కూడా ఉండరు. దీనివల్ల నిషేధిత వస్తువులైన మద్యం, మాంసం, సిగరెట్లు వంటివి కొండపై దర్శనమిచ్చిన ఘటనలు కోకొలాలు. దానికి కారణం సరైన భద్రతా చర్యలు లేకపోవడమేనని పలుమార్లు వెల్లడైంది. అయినా పాలక మండలితో పాటు అధికారుల్లో స్పందన కరువైందని భక్తులు మండిపడుతున్నారు. తాజాగా ఉగ్రవాద దాడుల నేపథ్యంలోనూ అధికారులు భద్రతపై దృష్టి సారించకపోవడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి నుంచి కాలిమార్గం వస్తున్న నాకు ఎక్కడ నుంచి సెక్యూరిటీ సిబ్బంది కానీ అంత స్ట్రిక్ట్నెస్ కానీ ఎక్కడ కనపడడం లేదు. ఉన్న ఒక మెటల్ డిటెక్టర్ కూడా వర్క్ అవడం లేదు. వరుసగా బాంబ్ బ్లాస్ట్లు ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నాయి. రీసెంట్గా ఒకప్పుడు ముంబై అని చూసాం, రీసెంట్గా హైదరాబాద్ చూసాం. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇలాంటి జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడం చాలా అసమర్థత. నడకదారిని వచ్చాం శ్రీవారి మెట్ల మార్గం గుండా తిరుమలకు చూడడానికి. కాకపోతే ఈ మధ్యలో ఎక్కడ కానీ మెటల్ డిటెక్టర్ కానీ ఇటువంటి ఏమైనా పదార్థాలు, పేలుడు పదార్థాలు తీసుకొని వచ్చేటటువంటి చెక్ చేసేటటువంటి ఎటువంటి సౌకర్యం కూడా లేదండి ఇక్కడ. కాబట్టి అది సామాన్య మానవుడిగా నేనే రాగలిగింది. ఎవరన్నా తిరుమల ఏమన్నా చేయాలనుకుంటే వాళ్ళకి ఎంత పెద్ద కష్టమేం కాదు. శ్రీవారి ఆలయం పైన ఉగ్రవాదుల గురి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పలుమార్లు హెచ్చరించాయి. నిరుడు నవంబర్లో వెంకయ్య నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయి సంఘం తిరుమల భద్రతపై సమీక్షించింది. కనుమ దారులు, మెట్ల మార్గాలు తప్ప కొండపైకి వచ్చే మిగతావి మూసివేయాలని సూచించింది. ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అక్కడ రాకపోకలను నియంత్రించాలంటే ఇన్నర్, ఔటర్ కారిడార్లుగా ఇనుప కంచె ఏర్పాటు చేయడం ఒక్కటే మార్గం. అలాగే శ్రీవారి ప్రధాన ఆలయాన్ని కలుపుతూ మాడవీధుల చుట్టూ ఇన్నర్ కారిడార్ నిర్మించి చుట్టూ 10 ద్వారాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ప్రవేశించే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించాలనే ప్రతిపాదన ఉంది. తూర్పు, ఉత్తర, దక్షిణం వైపు కారిడార్ల నిర్మాణం ఇంకా టెండర్ల దశలోనే ఉంది. అడవుల్లోంచి రావడానికి, తిరుమల క్షేత్రం చేరడానికి ఈ ట్రెడిషనల్ ఫుట్ పాత్స్ ద్వారా కూడా ఎవరైనా యాత్రికులు రావడానికి అవకాశం ఉంది. సో అటువంటి ట్రెడిషనల్ ఫుట్ పాత్స్ ద్వారా కూడా ఎవరైనా అసాంఘిక శక్తులు తిరుమలలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి అవకాశం లేకుండా తిరుమల క్షేత్రం చుట్టూ ఒక ఔటర్ కార్డును నిర్మించి ఒక 5-6 ఎంట్రన్స్ పాయింట్స్ మాత్రమే మనము ఇచ్చి అక్కడ వచ్చే ప్రతి పిల్గ్రిమ్ని, వెహికల్ని చెక్ చేసిన తర్వాత మాత్రమే తిరుమలలోకి అలో చేయాలనేది ఒక నిర్ణయం. శ్రీవారి ఆలయంలోకి వెళ్లే భక్తులను వైకుంఠం 1, వైకుంఠం 2 కాంప్లెక్సుల్లో తనిఖీ చేస్తున్నారు. అక్కడి నుంచి దక్షిణ మాడవీధిలో హైడ్రాలిక్ వంతెనపై నుంచి కిందకు దిగి ఆలయ ప్రాకారాన్ని ఆనుకుని ఉన్న క్యూలైన్ ద్వారా మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశిస్తారు. మహాద్వారం నుంచి దక్షిణ మాడవీధిలోని హైడ్రాలిక్ వంతెన వరకు బుల్లెట్ ప్రూఫ్ ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. బ్రహ్మోత్సవాలు వచ్చినప్పుడల్లా ఈ విషయం చెప్పడం తప్ప చేసింది లేదనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా పాలక మండలి నిర్లక్ష్యం వీడి తిరుమలలో భద్రతా చర్యలపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.